We are studying about the signs in the sky. మరి ఆకాశములో ప్రభు చూపించినటువంటి సూచనల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. And last week we started talking about the solar eclipse that's going to occur on the 8th of April. మరి ఏప్రిల్ 8వ తేదీన రాబోతున్నటువంటి సూర్యగ్రహణం గురించి మనం మాట్లాడుకున్నాం. That is exactly 7 years after the one that happened in 2017. 2017 సంవత్సరంలో మునుపు వచ్చింది. అదే విధంగా ఎగ్జాక్ట్ గా మరలా 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం అది రాబోతున్నది. And they were global events in 2017. What I mean is events that affected the whole world. ఈ 2017 సంవత్సరంలో వచ్చినటువంటి ఈ సూర్యగ్రహణం ద్వారా మరి అది ప్రపంచం అంతట్లో కూడా ప్రభావితాన్ని చూపించింది. And I believe that it's going to be the same once again this year. ఈ సంవత్సరం కూడా అదే శక్తివంతంగా ప్రభావితం చూపేటువంటి సూర్యగ్రహణం ఖచ్చితంగా వస్తుంది. Now we have seen that the United States plays a pivotal role in global politics. మరి ప్రపంచ రాజకీయాల్లో అమెరికా దేశం చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందని మనం మాట్లాడుకున్నాం. But the problem is that the United States has been rotten from the inside. మరి యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే అది క్రింది నుండి వేర్లతో సహా అది పాడవుతూ వస్తున్నది. And it is no longer a nation that honors God or the Bible. ఇక మీదట అది పరిశుద్ధ గ్రంథాన్ని గాని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుణ్ణే గాని ఘనపరిచేటువంటి దేశంగా యునైటెడ్ స్టేట్స్ ఉండట్లేదు. So if you look at the Bible and study prophecy in it, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రవచనాన్ని మనం గమనిస్తే you will see that the USA has no prominent role in the end times. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మరి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర దేవుని సన్నిధిలో ఏది కనబడటం లేదు. Even if it is there, it is only mentioned to show that its power will be taken away. ఒకవేళ దాని గురించి రాయబడిన దాని శక్తి అంతా కూడా తొలగించబడుతుంది అన్నటువంటి మాటను మనం గ్రహించగలం. So that the way is paved for the government or the kingdom of the Antichrist. అనగా మరి క్రీస్తు విరోధి సామ్రాజ్యానికి మార్గం ఏర్పాటు చేస్తున్నదని మనం అర్థం చేసుకోవాలి. Last week we have seen that there could be a meaning to some of these celestial signs, the signs in the heaven. మరి ఆకాశంలో కలుగుతున్నటువంటి ఈ సూచనలన్నిటికీ కొన్ని అర్థాలు ఉన్నాయని మనం తెలుసుకుంటున్నాం. There could be. బహుశా అయి ఉండవచ్చు అని మనం తెలుసుకుంటాం. We observe them and see if anything happens. That's how we find out. జరుగుతున్న వాటిని గ్రహించి ఓకే మనకు సంబంధించి ఏమైనా చెప్తున్నాయా అని మనం ఊహించి తెలుసుకుంటాం. And then if those things come to pass, then we know that it was like a sign. ఒకవేళ మనం అనుకున్నవి నిజంగానే జరిగితే ఓకే ఆకాశంలో దేవుడు చూపించినటువంటి సూచన ఇదే అని మనం గ్రహించగలం. We have seen that there is a connection between Assyria or Nineveh and America. మరి నినివే దేశానికి అదే విధంగా అమెరికా దేశానికి ఉన్నటువంటి ఆ కనెక్షన్ ని మనం చూస్తూ ఉన్నాం. Assyria, as we know in the Bible, is that nation which took Israel into captivity. ఇశ్రాయేలు దేశమును తన దేశానికి చెరగా తీసుకుని వెళ్ళినటువంటి దేశాల్లో ఒక దేశం అస్సిరియా. In 722 BC. 722 BCలో. And the Assyrian in the Bible is the Antichrist. పరిశుద్ధ గ్రంథంలో అస్సూరి దేని గురించి పోల్చి మాట్లాడుతున్నాడంటే క్రీస్తు విరోధిని పోల్చి మాట్లాడుతున్నాడు. Now if you look at some of the races or the people groups that live in America, అమెరికా దేశంలో జీవిస్తున్నటువంటి కొన్ని జాతులు కొన్ని తెగలను మనం చూస్తే one of them is the Assyrian people. వారిలో ఒక జాతి వారు అస్సూరియులకు చెందినటువంటి వారు. And to the most part they are Roman Catholic. ఎక్కువగా వారు రోమన్ క్యాథలిక్స్ కి చెందినటువంటి వారు. And some of them belong to the Orthodox Church. మరి కొంతమంది ఆర్థోడాక్స్ సంఘాలకు చెందినటువంటి వారు. And at the same time they follow their old beliefs. అదే సమయంలో వారు వారి పాతకాలపు నమ్మకాలను విశ్వాసాలను వెంబడించేటువంటి వారు. From last week their New Year celebrations have started. గడిచిన వారం నుండి మరి వీరి యొక్క నూతన సంవత్సర సెలబ్రేషన్స్ ఆరంభమయ్యాయి. And they'll end on March 31st. మరి ఈ యొక్క సెలబ్రేషన్స్ మరి మార్చి ముగింపులో ముగించబడతాయి. And they call it Navroz, that means a new day. మరి నవ్రోజ్ అంటే
నూతన దినము అని దానికి వారు పేరు పెట్టుకుంటారు. So March 21st onwards it started. మార్చి 21 నుండి అది ఆరంభమైనది వారి సెలబ్రేషన్స్. And the significance of this is that they believe that this new year signifies the rebirth of Assyria. ఈ రాబోతున్నటువంటి ఈ జరుగుతున్నటువంటి నూతన సంవత్సరం అస్సూరు యొక్క పునర్జన్మను సూచిస్తున్నదని వారు నమ్ముతారు. Now if the Antichrist comes from Assyria, ఒకవేళ నిజముగా క్రీస్తు విరోధి అస్సూరియుల్లో నుండి వాడు బయటికి వస్తే, of course he will have Jewish blood also, there's no doubt about that. ఖచ్చితంగా వచ్చేటువంటి క్రీస్తు విరోధికి యూదుల రక్తం కూడా వాడి ఖచ్చితంగా ఉంటుంది, అందులో సందేహం ఏమి లేదు. He will be like Judas Iscariot. ఇతను ఎలా ఉంటాడంటే ఇస్కరియోతు యూదా లాంటి వాడిగా ఉంటాడు. Judas Iscariot is half Jewish and half Syrian. యూదా ఇస్కరియోతు సగం యూదుడిగా ఉన్నటువంటి వాడు, సగం అస్సిరీయుడిగా ఉన్నటువంటి వాడు. And in those days the Assyrian empire included Syria, parts of Syria. మరి ఆ రోజుల్లో అస్సూరియా చక్రవర్తి మరి కొంతవరకు సిరియాలో కూడా భాగాన్ని కలిగినటువంటి వాడు. So Judas Iscariot, you can say, was half Jewish and half Assyrian. కాబట్టి ఇస్కరియోతు యూదా గురించి సగం యూదుడు సగం అస్సూరియుడు అని మనం చెప్పవచ్చు. In the future Bible studies, when we talk about the Antichrist, భవిష్యత్తు బైబిల్ స్టడీలో మనం క్రీస్తు విరోధిని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు we will talk about Judas Iscariot. మనం ఇస్కరియోతు యూదాని గురించి కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటాం. But you see, Assyria is modern day Iran. మరి అస్సూరియాను ఇప్పుడు ప్రాచీన కాలంలో ఏమని అంటామంటే నవీన కాలంలో ఇరాన్ అని మనం పిలుస్తాం. And of course a few parts of northern Iraq as well were a part of the Assyrian Empire. ఉత్తర ఇరాక్ లో ఉన్నటువంటి కొంత భాగం కూడా దీనికి చెందినటువంటిదే. So the Assyrians basically are Iranians from Iran. మరి ఈ అస్సూరియులందరూ కూడా ఈ ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి వారు. And so when we say that these Assyrians are living in America, ఈ అస్సూరియులు మరి ఈ అమెరికా దేశంలో నివసిస్తున్నారని మనం చెప్పుకుంటున్నప్పుడు we are talking about people from Iran, ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, but they believe that they are the original Assyrians. ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏమని నమ్ముతారంటే స్వచ్ఛమైనటువంటి అస్సూరియులము మేమే అని వారు నమ్ముతారు. Even if they are Roman Catholic, వారు రోమన్ క్యాథలిక్స్ అయినప్పటికీ కూడా అసలైన అస్సూరియులు మేమే అనుకుంటారు. and they say that we have to stick on to our old beliefs and traditions. కాబట్టి మేము మన స్వంత నమ్మకాలకు ఆచారాలకు మనం కట్టుబడి ఉండాలని మాట్లాడతారు. Some Bible teachers believe that the Antichrist will have some roots in Iran. కొంతమంది బైబిల్ పండితులు ఏమని నమ్ముతారంటే ఈ క్రీస్తు విరోధికి ఈ ఇరాన్ దేశంలోనే ప్రాముఖ్యమైనటువంటి మూలాలు ఉంటాయని నమ్ముతారు. And it is possible. బహుశా అది సాధ్యము కావచ్చు కూడా. Because the Bible calls the Antichrist the Assyrian. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం క్రీస్తు విరోధిని అస్సూరియుడు అని పిలుస్తున్నది. So in what way is America connected to Assyria? అయితే ఏ విషయంలో అమెరికా అస్సూరియులతో సంబంధం కలిగి ఉన్నది? We can't say for sure. మనం ఖచ్చితంగా అయితే చెప్పలేము కానీ But there is some connection. అయితే కొంత సంబంధం వారికి వీరికి ఉండవచ్చు. You see, Nineveh was the capital city of Assyria. నినివే పట్టణము అస్సూరియా దేశానికి రాజధానిగా ఉన్నటువంటి పట్టణం. So Nineveh and Assyria are connected to each other. కాబట్టి నినివే అస్సూరియా రెండు ఒకదానికొకటి సంబంధం కలిగినటువంటివి. And God sent the prophet Jonah to preach against the Ninevites. దేవుడు నినివే ప్రజలకు వ్యతిరేకంగా బోధించడానికి ప్రవక్త అయినటువంటి యోనాను నినివేకి పంపించాడు. God sent many great preachers to preach to the people of America. అంత మాత్రమే కాకుండా మరి అమెరికా దేశానికి గొప్ప గొప్ప దైవజనులను ప్రసంగించడానికి దేవుడు పంపించాడు. But the difference is the Ninevites repented with sackcloth and ashes. నినివే ప్రజలకు దేవుని ఉగ్రతను ప్రకటించినప్పుడు వారు వెంటనే గోనె పట్ట కట్టుకొని పశ్చాత్తాపంలోనికి వచ్చారు. But America is not repenting. అయితే అమెరికాకి ఎన్ని సందేశాలు దేవుడు పంపించినప్పటికీ వారిలో పశ్చాత్తాపం ఎక్కడ కలగటం లేదు. And I'll tell you in a few minutes why this is important. ఎందుకు ఇది ప్రాముఖ్యమైనదో మరికొన్ని నిమిషాల్లో నేను మీకు దాన్ని జ్ఞాపకం చేస్తాను. But first let's read Luke chapter 11 verses 29 and 30. మొట్టమొదటిసారిగా మరి లూకా సువార్త 11వ అధ్యాయం 29-30 వచనాలు మనం దేవుని వాక్యం నుండి చదువుదాం. లూకా సువార్త 11వ అధ్యాయం 29-30 వచనాలు. మరియు జనులు గుంపులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగు చెప్పసాగాను, ఈ తరము వారు దుష్టతరం వారై ఉండి సూచక్రియ నడుగుచున్నారు. అయితే
యోనాను గురించి సూచక్రియే గాని మరి ఏ సూచక్రియను వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడు ఈ తరం వారికి సూచనగా ఉండును. So is this great solar eclipse that's coming a sign to America? ఈ రాబోతున్నటువంటి ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికా దేశానికి ఒక సూచనగా ఉండబోతున్నదా? We have to wait and see. అది సూచనగా ఉంటున్నదో లేదో మనం వేచి ఉండి చూడాల్సిందే. Certainly the fact that the path of this solar eclipse goes through places which are named Nineveh, మరి మనం మాట్లాడుకున్నట్టుగా ఈ సూర్యగ్రహణం నినివే అన్నటువంటి పట్టణాలను చేరుతున్నప్పుడు there must be something that God is trying to tell them. వారికి దేవుడు ఒక సందేశాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. Now what if the Americans do not repent, and I don't believe they will? ఒకవేళ అమెరికా దేశస్థులు పశ్చాత్తాపడకపోతే పరిస్థితి ఏంటి? నేనైతే అనుకుంటున్నాను వారు ఎట్టి పరిస్థితుల్లో పశ్చాత్తాపడరని. Now you see, Nineveh and Assyria, as I've said, are none other than modern day Iran. నినివే అస్సిరియా ప్రస్తుత కాలం ఇరాన్ అని మనం చెప్పుకుంటున్నాం. Do you know who the biggest enemy of the United States is today? మరి యుఎస్ఏ దేశానికి ఒక పెద్ద శత్రువు ఎవరో తెలుసా? Well, economically it is China. మరి ఆర్థిక విషయాల్లో చెప్తే చైనా అమెరికాకు శత్రువుగా ఉంటున్నది. Strategically it is Russia. మరి స్ట్రాటజికల్ గా మనం చూసుకున్నట్లయితే రష్యా దానికి శత్రువుగా ఉంటున్నది. But the biggest ideological enemy of America is Iran. కానీ అమెరికా దేశానికి అతి భయంకరమైనటువంటి శత్రువుగా ఉంటున్నటువంటి వాడు ఎవరనంటే ఇరాన్. The present president of America tried his best to make friendship with Iran. అమెరికా దేశానికి ప్రస్తుతం ఉన్నటువంటి మరి రాష్ట్రపతి మరి వారితో సంధి చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. He restarted the nuclear program, మరి ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ని మరలా పునఃప్రారంభించాడు, which the previous president shut down. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రెసిడెంట్ దాన్ని మూసివేశాడు, ఇతను మరలా దాన్ని తిరిగి ప్రారంభించాడు. And the previous president kept Iran in check. మరి ఇంతకు ముందు ఉన్నటువంటి రాష్ట్రపతి ఇరాన్ దేశాన్ని మరి నిలిపివేయడానికి చెక్ లో పెట్టడానికి ప్రయత్నం చేశాడు. They were afraid of him. మరి వారు ఈ ప్రెసిడెంట్ ని బట్టి చాలా భయపడ్డారు కూడా. American intelligence went and assassinated one of the biggest terrorists in Iran. అమెరికన్ ఇంటెలిజెన్స్ వారు మరి వాళ్ళు వెళ్ళి ఇరాన్ దేశంలో ఒక ఉగ్రవాదిని కూడా ఏర్పాటు చేసుకోగలిగారు. They eliminated him. ఆ ఉగ్రవాదిని నాశనం చేసేశారు. Iran was afraid of the previous president. ఇరాన్ అందుకొరకే గతంలో ఉన్నటువంటి రాష్ట్రపతిని బట్టి అమెరికా రాష్ట్రపతిని బట్టి చాలా భయపడ్డారు. But even though the present one restarted the nuclear program, ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రపతి వారి యొక్క ఈ న్యూక్లియర్ కార్యాలను ఆరంభించినప్పటికీ they have not submitted to him, nor are they friendly with him. అయితే వారు అతనికి లోబడలేదు, అతనితో స్నేహం చేయటానికి కూడా వారు ఇష్టపడలేదు. In fact, they despise America. మరి వాస్తవంగా చెప్పాలంటే వారు అమెరికా దేశాన్ని ద్వేషించడం మొదలుపెట్టారు. And now what's happening is this. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యం ఏంటంటే The war that is going on in Israel between Israel and Hamas ఇశ్రాయేలులకు హమాస్ కి మధ్య జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్లో యుద్ధము is a war, you could say, was started by Iran. ఈ యొక్క యుద్ధము ఇరాన్ తో ఆరంభించబడింది అని చెప్పవచ్చు. It was Iran behind the Hamas terrorists. ఈ హమాస్ టెర్రరిస్టులకు వెనకాల ఇరాన్ మరి ప్రాముఖ్యమైన పాత్ర వహించిందని చెప్పుకోవచ్చు. And Hezbollah is a terrorist organization in West Bank and Lebanon. వెస్ట్ బ్యాంక్ లో లెబనాన్ లో హెజ్బుల్లా అన్నటువంటిది ఒక ఉగ్రవాద సంస్థ. And they belong to Iran. ఈ ఉగ్రవాద సంస్థ ఇరాన్ దేశానికి చెందినటువంటిది. And if you watch the news, you will know that they've been bombarding Israel from Lebanon and Syria, Hezbollah. ఈ హెజ్బుల్లా వాళ్ళు లెబనాన్ నుండి మరి వారు on Israel. ఇజ్రాయెల్ దేశాన్ని చాలా భయంకరంగా వారు దుర్భాషలాడుతున్నారు. So they are bombing Israel. వారు ఇజ్రాయెల్ దేశంలో మరి బాంబులు ప్రయోగం చేస్తా ఉన్నారు. Just a couple of days ago they bombarded heavily. కొన్ని దినాల క్రితం కూడా వారు చాలా భయంకరంగా వారిని గురించి మాట్లాడారు. They shot bombs. బాంబులు వేశారు. And Israel retaliated. మరి ఇశ్రాయేల్ దాన్ని ఎదుర్కోవడానికి ఎన్నో ప్రయాసాలు పడ్డారు. So Iran is playing this game. కాబట్టి దీని అంతటి వెనకాల ఎవరు గేమ్ ఆడుతున్నారంటే ఇరాన్ గేమ్ ఆడుతున్నారు. And now America has
come in support of Israel. ఇప్పుడు అమెరికా దేశం ఇస్రాయెల్ దేశానికి సపోర్ట్ గా నిలబడుతున్నది. So America is fighting against Iran really. ఇప్పుడు అమెరికా ఇరాన్ కి వ్యతిరేకముగా వారు పోరాడుతూ ఉన్నారు. There have been some fights between the Iranian army and American army. మరి ఇరాన్ సైనికులకు అమెరికా సైనికులకు మధ్య చాలా మరి భయంకరమైనటువంటి పోరాటమే జరుగుతున్నది. Who do you think will win if there is a all-out war between Iran and America? ఇప్పుడు ఇరాన్ కి అమెరికాకి మరి భయంకరమైన యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారని మనం అనుకుంటున్నాం? I think Iran, yes. ఇరానే గెలుస్తుంది. Not that America is weak militarily. అంటే అమెరికా దేశానికి బలహీనమైనటువంటి సైన్యం ఉన్నదని అనటానికి వీల్లేదు. Yes, America is a nuclear power. అమెరికా కూడా న్యూక్లియర్ శక్తిని చాలా అద్భుతంగా కలిగినటువంటిది. And its military might is well known. వారి యొక్క మిలిటరీ యొక్క ప్రభావం శక్తి ప్రపంచమంతటికి తెలుసు. But when God's hand is not there anymore on any nation, అయితే దేవుని హస్తం వారికి తోడుగా ఉండకపోతే, no matter how powerful they are, they will lose. వారు ఎంత శక్తివంతులైనప్పటికీ యుద్ధంలో ఓడిపోవాల్సిందే. So now the question is, why is America important? అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అమెరికా ఎందుకు ఈ విషయంలో ప్రాముఖ్యమైనటువంటిది? You see, America has been the most prosperous nation in the history of this world. మరి ఈ ప్రపంచ చరిత్ర అంతట్లో కూడా అమెరికా దేశం చాలా సంపన్నమైనటువంటి దేశం. That's because firstly they gave refuge to the Jew. ఎందుకనగా మొట్టమొదటిది యూదులకి వారు ఆశ్రయపురముగా నిలిచారు, భద్రత కలగజేశారు. And secondly, America was built on the foundation of God's word. రెండవదిగా దేవుని వాక్యపు పునాది మీద అమెరికా దేశం కట్టబడింది కాబట్టి. That's why if you see in America, అందుకే అమెరికా దేశాన్ని చూసినప్పుడు there is an influence of the Bible, at least there was before, over all the people, whether saved or unsaved. మరి ప్రజలందరి మీద వారు రక్షించబడ్డారా రక్షించబడలేదా అనవసరం గాని అందరి జీవితాల మీద దేవుని వాక్యం చాలా ప్రభావితం చూపించింది. That's why you see that their ethics are much better even if they are unsaved people compared to other nations. వారు ఇతరుల దేశాలతో పోల్చుకుంటే మరి వారి నైతిక విలువలు చాలా మరి మంచిగా కనబడతా ఉంటాయి. Even an unsaved person will be very morally upright. It used to be like that before. రక్షింపబడనటువంటి వ్యక్తి కూడా మంచి నైతిక విలువలు కలిగి ఉండేటువంటి వాడు ఇంతకు ముందు అమెరికా దేశంలో. That's because of the Bible. అది ఎందువలన సాధ్యమైందంటే దేవుని వాక్యం వలనే. That's because of Bible believing Christians in America. బైబిల్ని నమ్మేటువంటి క్రైస్తవులు అమెరికా దేశంలో అనేకులుగా ఉండేవారు గనుక అది సాధ్యమైంది. So what would the devil do? అయితే సాతానుడు ఏం చేస్తాడు? He would want to destroy this nation. వాడు ఆ దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. Right? I don't want to say too many things publicly, but you know that America has been a blessing to many nations on the earth, to Christians especially. అమెరికా దేశము ప్రపంచ దేశాల్లో అనేక మందికి మరి ముఖ్యంగా క్రైస్తవులకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది. So the devil would want to destroy its influence and power. కాబట్టి సాతానుడు తప్పకుండా వాడి ప్రభావాన్ని శక్తిని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడు. So you know what he did? అయితే సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? The first thing he did was he attacked the Bible. మొట్టమొదటిగా వాడు చేసిన పని ఏంటంటే బైబిల్ మీద వాడి ప్రయోగం చేశాడు, బైబిల్ని అటాక్ చేశాడు. In 1901 they came out with a Bible called the American Standard Version. మరి 1901 సంవత్సరంలో ఒక కొత్త బైబిల్ని వారు తయారు చేశారు, అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ అన్నటువంటి బైబిల్ని. The ASV అన్నటువంటి వర్షన్. It's a corrupt Bible. ఇది పాడైపోయినటువంటి మరి కరప్టెడ్ బైబిల్ గా చెప్తూ ఉంటాం. And many Christians accepted it. చాలా మంది క్రైస్తవులు ఈ అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ ని అంగీకరించారు. Secondly, రెండవది, he started bringing an hatred among people towards the Bible. దేవుని వాక్యం పట్ల ప్రజలకు విరుద్ధ భావాన్ని కలగచేయటం మొదలుపెట్టాడు. And slowly they demanded that the Bible be taken away from their public schools. కాబట్టి క్రమక్రమంగా ఏం జరిగింది అమెరికా దేశంలో అంటే స్కూళ్ళల్లో నుండి బైబిల్ని బయటికి తీసివేశారు. స్కూల్లో బైబిల్కి అనుమతి లేదు. And they said you cannot pray anymore in schools to Jesus Christ. అంత మాత్రమే కాకుండా ఏ స్కూల్లో కూడా యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేయకూడదన్నటువంటి నిషేధాన్ని ఏర్పాటు చేశారు. Now it's banned in America. ఇప్పుడు అమెరికా దేశంలో బైబిల్ తీసుకొని వెళ్ళటం స్కూల్కి, స్కూల్లో ప్రార్థన చేయటం బ్యాన్ చేశారు. Well, it's much worse than that, but anyway. మరి అంతకంటే భయంకరమైనటువంటివి చేశారు. And the Bible was taken away not only from them but from everywhere. బైబిల్ అక్కడ స్కూళ్ళ నుంచే కాదు గాని
ప్రతి స్థలంలో నుండి దేవుని వాక్యాన్ని వారు తీసివేయటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. So the influence that the Bible had on their culture is gone. వారి సాంప్రదాయం మీద, వారి వ్యవహారాల మీద బైబిల్ ఏ ప్రభావితమైతే చూపిందో ఇప్పుడు బైబిల్కి ఆ ప్రభావం ఆ దేశంలో లేదు. A generation has risen up which does not know God, which does not have any regard for the Bible. ఒక క్రొత్త తరం అమెరికా దేశంలో ఇప్పుడు అభివృద్ధి చెందింది దేవుని వాక్యాన్ని గాని దేవుని శక్తిని గాని ఎరగినటువంటి తరం. They say my rights are most important. మరి వారు ఇప్పుడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే నా హక్కులు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. I will do what pleases me. నాకు ఏది ఇష్టమో, నా మనసుకి ఏది నచ్చుతుందో అదే నేను చేస్తాను. That's because you see the devil destroyed America from the inside. అది ఎందుకు జరుగుతుందంటే అంతరంగికంగా అమెరికా దేశాన్ని సాతానుడు పూర్తిగా ధ్వంసం చేసేస్తున్నాడు. The next step is the outward destruction of America. ఇక సాతానుడి యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బాహ్యంగా అమెరికా దేశాన్ని నాశనం చేయటమే వాడి యొక్క టార్గెట్. Now please turn with me to the book of Daniel. I'll show you what it says about America. అమెరికా దేశాన్ని గురించి దానియేలు గ్రంథం ఏమి చెప్తున్నదో ఒకసారి మరి దానియేలు గ్రంథంలోనికి రండి. Look at Daniel chapter 7. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం verses 4 to 8. 4 నుండి 8 వచనాలు చదువుదాం. మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడెను. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము, విస్తారముగా మాంసం భక్షించుము అని దానితో చెప్పిరి. అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూచి తిని దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యము గలది. దానికి పెద్ద ఇనుప దంతమును 10 కొమ్ములు ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీయలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగదొరుకుచుండెను. 8వ వచనం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. Now here you find that there are 4 beasts mentioned. ఇక్కడ మరి 4 క్రూర మృగాల గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. The first one is a lion. మొట్టమొదటిది సింహం. So you have a lion there with eagle's wings. ఇక్కడ సింహము పక్షిరాజు రెక్కల్ని కలిగి ఉన్నది. And then you have a bear. రెండవది ఎలుగుబంటి. It has iron teeth. దానికి ఇనుప దంతములు ఉన్నాయి. Then you have a leopard. ఆ తరువాత చిరుతపులి. And it has 4 heads. దానికి 4 తలలు ఉన్నాయి. And then fourthly you have another beast. ఆ తరువాత మరొక జంతువు కనబడింది. It's a great beast. మరి 4 ఘోరమును భయంకరమైన జంతువు. What are these beasts that Daniel saw in his vision? దానియేలు తన దర్శనంలో చూసినటువంటి ఈ 4 క్రూర మృగాల సంగతి ఏంటి? Now you see, the lion is the symbol of England, the Great Britain. మరి సింహము మరి గ్రేట్ బ్రిటన్ ఇంగ్లాండ్ దేశానికి మరి సూచనగా ఉన్నది. The symbol of England is a griffin, that is a lion with wings. మరి ఇంగ్లాండ్ దేశం యొక్క చిహ్నం రెక్కలు కలిగినటువంటి సింహం. The bear is the national animal of Russia. మరి ఎలుగుబంటి రష్యా దేశానికి దేశపు జంతువుగా ఉన్నటువంటిది. The main one. ప్రాముఖ్యమైనటువంటి జంతువు అది. What is the national animal of India? Does anyone know? భారతదేశపు నేషనల్ యానిమల్ ఏంటి? Tiger. That's Tiger. right. So the bear is Russia's national animal. రష్యా నేషనల్ యానిమల్ మరి ఎలుగుబంటి. Now the leopard is a very interesting animal. ఇక్కడ చిరుతపులి చాలా ఆసక్తికరమైనటువంటి క్రూరమృగం. You see, it has spotted skin. ఈ చిరుతపులికి మరి మచ్చలు కలిగినటువంటి శరీరం ఉంటున్నది, చర్మం ఉంటున్నది. Right? White or light yellow and black. మరి లైట్ ఎల్లో లేత పసుపు, అదే విధంగా నలుపు మచ్చలు.
And I don't know how many of you have noticed, but if you look at those spots, they look like this. మరి మీరు ఎంతమంది గమనించారో తెలియదు కానీ ఆ మచ్చలు చూసినట్లయితే ఆ మచ్చలు ఇప్పుడు పాస్టర్ గారు గీసినటువంటి ఆకారంలో కనబడతాయి. Something like lips. మరి అవి పెదవుల్లాగా కనబడతాయి. In future I will talk about its significance. మరి దాని యొక్క ప్రత్యేకత ఏంటో నేను రానున్న బైబిల్ స్టడీస్ లో మాట్లాడతాను. But it's a spotted animal. అది మచ్చలు కలిగినటువంటి జంతువు. It has 3 colors. దానికి 3 colors. 3 రంగులు ఉన్నాయి. White, తెలుపు, black, నలుపు and yellow. లేత పసుపు. And many Bible teachers believe that the leopard is an animal in the book of Daniel that stands for America. మరి ఇక్కడ రాయబడినటువంటి చిరుతపులి దేనికి గుర్తుగా ఉన్నది అని అంటే అమెరికా దేశానికి గుర్తుగా ఉన్నది. And the final one is the Antichrist. మరి 4వది క్రీస్తు విరోధి. Now you see the reason why they believe this is America ఎందుకు ఈ చిరుతపులి అమెరికాకు గుర్తుగా ఉందని చెప్తారంటే is because in America you find all 3 races. మరి ఈ యొక్క మూడు జాతులు మనం అక్కడ చూస్తాం. Shem, Ham and Japheth. షేము, హాము, యాపేత్ అన్నటువంటి 3 జాతులను మనం అక్కడ చూస్తాం. Right? Shem is yellow. షేమ్ అంటే పసుపు రంగు, Ham is black. హాము నలుపు, Japheth is white. యాపేతు మరి తెలుపు. And it looks like certainly it could be representing America in present time. కనుక ప్రస్తుత కాలంలో ఇది అమెరికా దేశానికి గుర్తుగా మనకు కనబడుతున్నది. But in those days ఆ దినాల్లో it was the lion stood for Persia. మరి సింహము పర్షియా దేశానికి గుర్తుగా ఉండేది. The bear stood for Greece. ఎలుగుబంటి గ్రీసు దేశస్థులకి సూచనగా ఉండేది. And the leopard stood for Rome. చిరుతపులి రోమా దేశానికి గుర్తుగా ఉండేది. So this is how you look at Bible prophecy. బైబిల్ ప్రవచనాన్ని మనం ఈ విధంగా చూడవచ్చు. These animals stand for nations. ఈ యొక్క చెప్పబడినటువంటి దర్శనంలో చూపించబడిన జంతువులు దేశానికి సంబంధించినటువంటివి. Now look at America, it is there in prophecy. మరి అమెరికా దేశం గురించి ప్రవచనంలో దేవుడు ముందుగానే చెప్పాడు. Well, if this is true, ఒకవేళ ఇదే గనక వాస్తవమైతే then these nations come successively, one after the other. మరి ఈ యొక్క దేశాలు ఒకదాని తర్వాత ఒకటి విజయం పొందుతూ వస్తున్నాయి. We know that England was a great power, colonial power. ఒకప్పుడు ఇంగ్లాండ్ దేశం అద్భుతమైనటువంటి అధికారాన్ని, శక్తిని కలిగి ఉండేది. Then in the Cold War years, the bear, which is Russia, was very powerful. ఆ తర్వాత రష్యా దేశం చాలా శక్తివంతమైనటువంటి స్థితిలోనికి వచ్చింది. And then the leopard, which is America, came into power. ఆ తరువాత మూడోదిగా అమెరికా మరి చాలా శక్తివంతమైనటువంటిదిగా పైకి వచ్చింది. That is one way to look at it. కానీ ఈ విధంగా మనం చూస్తాం. There is another way to look at it. ఇంకొక విధానంలో దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే These 3 nations ఈ 3 దేశాలు may be in power simultaneously. మరి ఈ యొక్క 3 దేశాలు మరి ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వచ్చినటువంటివి, At the same time. సమానంగా అధికారం కలిగినటువంటివి. You see, England is a nuclear power. ఇంగ్లాండ్ దేశానికి న్యూక్లియర్ శక్తి ఉన్నది. But it could also be that the eagle's wings could be a reference to America. ఈ పక్షిరాజు రెక్కలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే అమెరికా దేశానికి సాదృశ్యంగా ఉన్నాయి. For 2 reasons. 2 కారణాల చేత మనము అమెరికాతో సంబంధం ఉందని చెప్పగలం. Right? America, the main population is from England. మరి అమెరికాలోని ఎక్కువ శాతం జనాభా ఇంగ్లాండ్ దేశం నుండి. Secondly, eagle is the symbol of America. రెండవది పక్షిరాజు అమెరికా దేశం యొక్క చిహ్నంగా కూడా ఉంటున్నది. So you have a combination of nations here, England and America. కాబట్టి ఇంగ్లాండ్ మరియు అమెరికా కలిసి అధికారాన్ని కలిగి ఉన్నాయని కూడా మనం చెప్పవచ్చు. And even today they are allies, they are friends with each other. ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ దేశం, అమెరికా దేశం రెండు ఒక స్నేహంతో కూడిన దేశాలుగానే ఉన్నాయి. So it says that the wings were, what does it say, were they cut off, or it says they were నేను చూచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక
మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపై నిలబడెను. Is that a reference to the destruction of America? మరి ఈ వచనము అమెరికా యొక్క నాశనానికి గుర్తుగా ఉన్నదా? It could be, బహుశా అయి ఉండవచ్చు. because the wings are plugged out. ఎందుకంటే దాని రెక్కలు తీసివేయబడ్డాయి. And then the question arises, if this is America, if this is Russia, then what is this? ఒకవేళ ఇది అమెరికా, రెండవది రష్యా అయితే మరి మూడవది ఏమై ఉంటుంది? This could be Iran. బహుశా మూడవది ఇరాన్ దేశం అయి ఉండవచ్చు. Why? ఎందుకు అంటే Because you see, the leopard మరి ఇక్కడ రాయబడినటువంటి చిరుతపులి is the same word for Nimrod. నిమ్రోదు కూడా వాడబడినటువంటి పదం అదే, చిరుతపులి అని. Nimrod means leopard. నిమ్రోద్ అనగా చిరుతపులి అని అర్థం. And Nimrod is the Assyrian. నిమ్రోదు అనంటే అస్సూరియులు అని అర్థం. Right? Because he's the first Assyrian. His name was Ashur. ఎందుకంటే అతను మొదటి అస్సూరియుడు, ఎందుకనగా వాడి పేరు అష్షూర్. And he built Nineveh, we have read in Genesis 10. ఈ నిమ్రోదే ఆదికాండంలో మనం చూసినట్లుగా మరి నినివేని కట్టినటువంటి వాడు. And if you look at the pictures of Nimrod from ancient times, మరి ప్రాచీన కాలంలో నుండి నిమ్రోద్ యొక్క పటాలను, చిత్రాలను మనం చూస్తే you will see that he's always covered with leopard skin. ఇతను ఎప్పుడు కూడా ఏ చిత్రంలో చూసినా చిరుతపులి చర్మంతో కప్పబడినట్టుగా వాడి పిక్చర్ ఉంటుంది. So there are many possibilities, బహుశా చాలా అవకాశాలు ఉన్నాయి. but we really don't know which one. But the thing is, if whether this is America or this is America, ఒకవేళ మొదట చెప్పబడినట్టుగా సింహము అమెరికా దేశమా లేకపోతే చిరుతపులి అమెరికా దేశమా, it doesn't matter. దానితో సంబంధం లేదు. కానీ Because whatever it is, these three nations have to make way for the beast. ఏది ఏమైనప్పటికీ ఈ రాబోతున్న భయంకరమైన క్రూర మృగానికి ఈ మూడు దేశాలు మార్గాన్ని చూపెడతాయి. So they have to go, their power has to be lost. కాబట్టి వారి శక్తి కోల్పోవలసిందే ఆ నాలుగవ శక్తి రావటానికి. How can their power be lost? వారికి ఉన్నటువంటి అధికారాన్ని, శక్తిని వాళ్ళు ఎలా కోల్పోతారు? By war. యుద్ధము ద్వారా మాత్రమే. Look at Revelation chapter 13. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ఒకసారి రండి. We'll read verses 1 and 2. మొదటి 2 వచనాలు మనం చదువుదాం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. What you find is that the Antichrist kingdom is a combination of these three. ఇప్పుడు మనం చదివిన లేఖనాన్ని ఆధారం చేసుకుని చూస్తే క్రీస్తు విరోధి యొక్క సామ్రాజ్యము ఈ మూడు దేశాల కలయికగా ఉంటున్నది. That would be prophetically అది ప్రవచనాత్మకముగా America, or let's say England and Persia. అది ఇంగ్లాండ్ మరియు పర్షియా దేశం. Persia is another name for Iran. పర్షియా ఇరాన్కి మరి ఒక పేరు పర్షియా. Russia and Greece. రష్యా మరియు గ్రీస్ దేశం. America and Rome. అమెరికా మరియు రోమ్. All these nations together will form the nation of the Antichrist. ఈ దేశములన్నీ కలిసి క్రీస్తు విరోధి సామ్రాజ్యాన్ని కడతాయి. You see, in this passage we have just read in Revelation 13, ప్రకటన 13లో మనం చదివినట్లుగా it's made up of all three of these beasts. ఈ మూడు క్రూర మృగముల చేత మరి కలిసి ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. It was like unto a leopard. మరి అది చిరుతపులిని పోలి ఉన్నది. It had the feet of a bear. ఎలుగుబంటి పాదాలు వంటి పాదాలు కలిగి ఉన్నది. It had the mouth of a lion. నోరు సింహపు నోరు వంటిది. You see, all three are there: the leopard, the bear and the lion. చూడండి, మనం చెప్పుకున్నటువంటి మూడు క్రూర మృగాలు అక్కడ ఉన్నాయి: ఎలుగుబంటి, సింహము, చిరుతపులి. Now Iran or Nineveh or Assyria, ఇప్పుడు మరి ఇరాన్, అదే విధంగా నినివే, అస్సిరియా has very powerful allies. ఇప్పుడు చాలా శక్తివంతమైనటువంటివిగా. Who are its allies or its friends? మరి వీరి యొక్క స్నేహితులు ఇప్పుడు ఎవరై ఉన్నారు? Russia, రష్యా, China, చైనా, Turkey, టర్కీ, North Korea,
మరి ఉత్తర కొరియా, right? Not South Korea, North Korea, which is a dictatorship. మరి నార్త్ కొరియా ఇప్పుడు డిక్టేటర్షిప్లో అంటే నియంతగా ఉంటున్నది. It's a nuclear power. న్యూక్లియర్ పవర్ని అధికముగా కలిగినటువంటిది. So you see this. It has very powerful allies. కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి స్నేహాన్ని వారితో కలిగి ఉన్నారు. If they get together and fight against America, ఒకవేళ వీరందరి కలిసి అమెరికాకు వ్యతిరేకంగా పోరాడితే it won't stand a chance. అమెరికా నిలబడేటువంటి అవకాశం లేదు. It will not stand a chance. మరి అది నిలబడేటువంటి అవకాశం లేదు. If there is a full blown war, ఒకవేళ నిజముగా ఒక సంపూర్ణమైనటువంటి యుద్ధము గనుక ఆరంభమవుతే between America and Iran, అమెరికా దేశానికి మరి ఇరాన్కి మధ్యలో Russia will join Iran. రష్యా ఖచ్చితంగా ఇరాన్ దేశంతో సంధి కుదుర్చుకుంటుంది. China, South Korea, Turkey will support Iran. చైనా, సౌత్ కొరియా మరి వీళ్ళందరూ అమెరికాకి సపోర్ట్ చేస్తారు. North Korea and Turkey. నార్త్ కొరియా మరియు టర్కీ All of them will support Iran. వారందరూ కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తారు. And the USA, of course, has its allies. మరి అమెరికా దేశానికి కూడా తనకుండేటువంటి స్నేహం తనకున్నది. NATO countries of Europe. మరి తనకు ఇరుగు పొరుగు దేశాలుగా ఉన్నటువంటి యూరప్ దేశం, ఇంగ్లాండ్. But you see, the problem is these NATO countries. ఈ సమస్య ఏంటంటే ఇప్పుడు చెప్పబడినటువంటి దేశాలు, right, the NATO countries are not as powerful as these other countries. ఈ మిగతా దేశాలతో పోల్చుకుంటే ఈ దేశాలు శక్తివంతమైనటువంటివి కాదు. ఈ నేటో దేశాలు No matter how much they support America, వారు అమెరికా దేశానికి నేటో దేశాలు ఎంత సహకారం చూపినప్పటికీ they cannot stand against the coalition of Iran and its allies. ఈ ఇరాన్ వారి యొక్క ఇతర దేశాలతో వారి కలిగి ఉన్న స్నేహాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి మాత్రం వీరికి ఉండదు. So this could, if there is a war ఒకవేళ యుద్ధమే గనక జరిగితే between these two countries, ఈ రెండు దేశాలకు మధ్య యుద్ధం జరిగితే it's going to be a world war. అది ఖచ్చితంగా ప్రపంచ యుద్ధమే అవుతుంది. It is going to lead to World War III. అది ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. And the other great danger, మరి యొక్క భయంకరమైనటువంటి విషయం ఏంటంటే that this could be a nuclear war. ఇది మరి న్యూక్లియర్ వార్గా ఖచ్చితంగా అవుతుంది. If there is a nuclear war, ఒకవేళ న్యూక్లియర్ యుద్ధమే గనక జరిగితే many nations will be gone, will be wiped out. చాలా దేశాలు నాశనం అయిపోతాయి. It's a potential nuclear war that is waiting on the horizon to happen. మరి ఒక శక్తివంతమైనటువంటి ఈ అణుబాంబుల యుద్ధం అనేటువంటిది నిశ్చయముగా జరగబోతున్నది. And this could destroy England and Russia and Iran. ఒకవేళ ఇలాగే గనక యుద్ధం జరిగితే మరి రష్యా, ఇంగ్లాండ్, ఇరాన్ ఇవన్నీ కూడా నాశనం అవుతాయి. Sorry, not Iran, but the USA. మరి ఇరాన్ కాదు, యుఎస్ఏ దేశాలు నాశనం అవుతాయి. There is a possibility. అలాంటి అవకాశం ఉన్నది, నాశనమయ్యే అవకాశం ఉన్నది. Now remember, in the book of Daniel we have read in verse 8, chapter 5. దానియేలు గ్రంథం 8వ వచనంలో మనం చదివినట్టుగా There were 10 horns. అక్కడ 10 కొమ్ములు మనం చూసాం. But 3 horns were plucked out. ఈ 10 కొమ్ముల్లో 3 కొమ్ములు పెరికివేయబడ్డాయి. And instead came a little horn. మరి ఈ 3 కొమ్ములకు బదులుగా ఒక చిన్న కొమ్ము మొలవటం మనం చూసాం. The little horn is the Antichrist. ఆ చిన్న కొమ్మే క్రీస్తు విరోధికి సూచన. So before he comes, 3 kings or 3 nations are rooted out. మరి ఈ క్రీస్తు విరోధి రాకముందు ఈ శక్తివంతమైనటువంటి 3 రాజ్యాలు తీసివేయబడతాయి. Maybe that's a reference to England, America and Russia. బహుశా అది ఇంగ్లాండ్ దేశానికి, అమెరికా దేశాన్ని గురించి, రష్యా దేశాన్ని గురించి చెప్పి ఉండవచ్చు. So this year there is an election in the United States. ఈ సంవత్సరం USA లో ఎలక్షన్స్ జరుగుతాయి. Now some experts, and when I say experts, these are not ordinary experts. నేను ఎక్స్పర్ట్స్ అన్న మాట మాట్లాడినప్పుడు వీళ్ళు సాధారణమైన ఎక్స్పర్ట్స్ కాదండి. More than 50 years ago, మరి 50 సంవత్సరాల కంటే ఎక్కువగా క్రితం a group of experts studied the changes that take place in the world, especially in America. ప్రపంచంలో మరి ముఖ్యంగా అమెరికా దేశంలో జరుగుతున్నటువంటి మార్పులన్నిటినీ
పరిశోధించి చదివినటువంటి వారి ఎక్స్పర్ట్స్. And they have come out with this suggestion that every 25 years a major change occurs in the world. వాళ్ళు పరిశోధనలో తేల్చుకున్నటువంటిది ఏంటంటే ప్రతి 25 సంవత్సరాలకి ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు దేశంలో జరుగుతూ వస్తున్నది. And they predicted more than 50 years ago, వారు 50 సంవత్సరాల కంటే ముందు ఏమని వారు తెలియజేశారంటే, by studying the political climate and other things in America, ఈ రాజకీయ పరిస్థితులను మిగతా విషయాలన్నిటినీ చదివి అవగాహన చేసుకొని comparing them with the past, మరి గతాన్ని పోల్చుకుంటూ ఏమని చెప్పారంటే, they said in 2025 2025వ సంవత్సరంలో there could be a cataclysmic change in America. అమెరికా దేశంలో ఒక భయంకరమైనటువంటి మార్పు దేశంలో వచ్చేస్తుంది. The nation could erupt into insurrection, that means rebellion from the people. మరి దేశం ఎలా ఉంటుందంటే ప్రజల్లో నుండి ఒక భయంకరమైనటువంటి తిరుగుబాటు లేవనెత్తబడుతుంది. 100 years ago or more than that, they had a civil war. 100 సంవత్సరాల కంటే గతంలో 100 సంవత్సరాల క్రితం ఇలాంటి ఒక యుద్ధం అక్కడ జరిగింది. Right, they had a civil war and the results where we know what happened there. ఆ సివిల్ వార్ లో వచ్చినటువంటి ప్రతిఫలాలు ఏంటో మనందరికీ కూడా తెలుసు. But this is going to be worse than that. అయితే ఇప్పుడు జరగబోయేది దానికంటే భయంకరంగా ఉంటుంది. ప్రజలు తిరుగుబాటు చేయబోతున్నారు. There is going to be civil violence. మరి సివిల్ వైలెన్స్ కూడా దేశంలో రాబోతున్నది. And the nation will crack up geographically. It will be divided. దేశము బహుశా మరి భూమి పరంగా రెండు భాగాలు అయిపోతుండవచ్చు. And they also predicted saying that there might be an authoritarian rule or dictatorship in America. ఇక అమెరికా దేశంలో ఏకఛత్రాధిపత్యం రావచ్చు. నియంతగా ఒకడే పరిపాలన చేసేటువంటి పరిస్థితులు అమెరికా దేశంలో రావచ్చు. There is every possibility of this happening. అలా జరగటానికి మరి చాలా అవకాశాలు ఉన్నాయి. I'll tell you what I think. నేనేమని ఆలోచిస్తున్నానో చెప్తున్నాను. This may happen, this may not happen. బహుశా నేను చెప్పింది జరగవచ్చు, జరగకపోవచ్చు. It's a guess from my side. ఇది నేను ఊహించి చెప్తున్నటువంటిది. But it's an educated guess, a కానీ studied నేను guess. బాగా చదివి మరి పరిశోధించి చెప్తున్నటువంటి విషయం. It may not happen like this. బహుశా నేను చెప్పినట్టుగానే జరగకపోవచ్చేమో కూడా. But what I think is going to happen is this. నేను చదివి తెలుసుకున్న దాని ప్రకారం ఏమి జరగవచ్చు అనంటే, that most probably before the next elections, మరి రాబోతున్న ఎలక్షన్స్ కంటే ముందుగా these things that these experts predicted would take place. ఈ ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి ఈ సంభవాలు ఖచ్చితంగా జరగవచ్చు. Two things could happen. రెండు విషయాలు జరగవచ్చు. One, a war, ఒకటి యుద్ధం జరగవచ్చు. and immediately they could suspend elections. మరి యుద్ధం జరిగినప్పుడు వెంటనే వారికి ఎలక్షన్స్ రద్దు చేయవచ్చు. Or secondly, they could eliminate the main man. మరి లేదంటే రెండవదిగా దేశానికి ఆ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని వారు తొలగించి వేసేయచ్చు. And that would immediately plunge the nation into chaos. అదే గనక జరిగితే దేశమంతా కూడా కలవరంలోనికి వెళ్ళిపోతుంది. Because you see, the next one in power, the woman that we all know so well, మరి రాబోతున్నటువంటి నెక్స్ట్ అధికారంలో ఉండబోతున్నటువంటి వ్యక్తి, ఆ స్త్రీ గురించి మనకు తెలుసు. she's a puppet. ఆమె ఒక పప్పెట్గా ఉన్నటువంటిది. She doesn't know anything. ఆమెకి ఏమీ తెలియదు. They give her a key and like a toy, she comes out and talks. ఒక బొమ్మకు మరి కీ ఇస్తే ఆ బొమ్మ చెట్లా మాట్లాడుతుందో ఈమె కూడా అలాగే ఉంటుంది. Even that she cannot do properly. ఒకవేళ అదే గనక జరిగితే ఆ మాట్లాడటం కూడా తను ఇతరులు చెప్పింది చెప్పటం కూడా తనకు చేత కాదు. A weakening of the leadership. It's already weakened. It's at the weakest in its history. అంటే నాయకత్వము బలహీనపడిపోవటం. ఆల్రెడీ నాయకత్వం బలహీనపడిపోయింది, అది ఇంకా బలహీనమైపోతుంది. And there could be a nuclear war and the total destruction of America. ఒకవేళ అలా జరిగితే న్యూక్లియర్ వార్ జరిగి అమెరికా దేశం మొత్తం ధ్వంసమైపోవచ్చు. You see, the war has already started. యుద్ధం అనేది ఆల్రెడీ ఆరంభమైంది. USA is in war with Iran. యుఎస్ఏ దేశం ఇరాన్తో యుద్ధంలో ఉన్నది. For the sake of Israel. మరి ఇస్రాయేల్ కొరకు అమెరికా దేశం ఇరాన్తో యుద్ధంలో ఉన్నది. That could spark a World War III. బహుశా ఇదే మరి మూడవ ప్రపంచ యుద్ధానికి మరి నిప్పు పుట్టించవచ్చు. But there's another possibility. ఇంకొక అవకాశం ఏంటంటే, America is also fighting against Russia through Ukraine.
అమెరికా దేశం కూడా రష్యాకు వ్యతిరేకంగా యుక్రెయిన్ నుండి పోరాడుతుంది. Right? America is supplying arms to Ukraine directly and through NATO countries. మరి అమెరికా దేశం యుక్రెయిన్ కి ఇతర దేశాల నుండి లేకపోతే నేరుగా కావలసినటువంటి ఆయుధాలన్నీ కూడా అందిస్తున్నది. So that could spark into a nuclear war. In fact, Putin said just that recently. మరి ఒకవేళ అదే గనక జరిగితే నిజంగా మరి మూడో ప్రపంచ యుద్ధానికి అది నిప్పురవ్వను పుట్టిస్తుందని నాయకుడు చెప్పాడు. And I'm going to show you why I believe that in a few minutes. మరి నేను ఎందుకు దాన్ని నమ్ముతున్నానో కొన్ని నిమిషాలు మీకు చెప్పబోతున్నాను. Remember last week what I said? మరి గడిచిన వారం నేను ఏం చెప్పానో గుర్తుందా? The feast of Purim మరి పూరీము పండుగ was from 22nd of March to 24th of March. పూరీము పండుగ 2nd to 24th. మరి మార్చి 22 నుండి 24 వరకు. I said keep your eyes open, something might happen. నేను పోయిన వారం చెప్పాను, ఈ వారం మీరు గమనించండి, ఏదో జరగబోతుంది అని చెప్పాను. Did something happen? ఏమన్నా గమనించారా మీరు? Oh, your eyes are closed if you have not. I will tell you about it in a few minutes. మరి కొన్ని నిమిషాల్లో నేను దాని గురించి చెప్తాను. Something so significant happened. చాలా గుర్తింపదగినటువంటి కార్యం ఒకటి జరిగింది. That could lead to the next world war. అది ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధానికి నడిపించవచ్చు. But let me give you some more information on these eclipses before we do that. మరి ఈ యొక్క గ్రహణాల విషయంలో మరికొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. April 19th. ఏప్రిల్ 19వ తేదీ 1939. ఏప్రిల్ 19, 1939లో There was a total solar eclipse. సంపూర్ణ సూర్యగ్రహణం ఒకటి వచ్చింది. What was the result after that? దాని తర్వాత వచ్చినటువంటి ఫలితం ఏంటి? World War II started. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. It was an annular solar eclipse. That means, the sun is mostly dark, but you can see the outer ring. అనగా సూర్యుడు కంప్లీట్గా చీకటిగా అయిపోయాడు, కానీ దాని చుట్టూ ఒక వృత్తాకారం మనం చూడవచ్చు. So on April 19th this happened, and September 1st 1939లో ఏప్రిల్ 19 జరిగింది. మరి సెప్టెంబర్ 1వ తేదీన World War II started. రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. Do you think it's a coincidence? I don't think so. ఇదేదో అకస్మాత్తుగా కోయిన్సిడెంట్ గా జరిగింది అనుకుంటున్నారా? కాదండి. April 20th. ఏప్రిల్ 20వ తేదీ. April 20th, 2023. ఏప్రిల్ 20, 2023. Last year. గడిచిన సంవత్సరం. There was again a solar eclipse. ఇంకొక సూర్యగ్రహణం వచ్చింది. You know what happened on October 7th? అక్టోబర్ 7న ఏం జరిగిందో తెలుసా? Hamas war started with Israel. హమాస్ యుద్ధం ఇశ్రాయేలుతో ఆరంభమైంది. Very interesting. చాలా ఆసక్తికరమైన విషయం. October 14, 2023. అక్టోబర్ 14, 2023వ సంవత్సరం. Right, last year again. ఇది కూడా గత సంవత్సరం. Again there was a solar eclipse. ఇంకొక సూర్యగ్రహణం వచ్చింది. Just 7 days after the war started with Hamas. మరి హమాస్తో యుద్ధం ఆరంభమైనటువంటి 7 రోజులకే మరొక సూర్యగ్రహణం వచ్చింది. All 3 times, you see this in 1939 and in 2023 twice. 1939లో ఒకసారి, 2023లో 2 సార్లు Major wars started. మరి పెద్ద యుద్ధాలు ఆరంభమైనాయి. On April 8th there is going to be another one this year. ఏప్రిల్ 8వ తేదీ మరొక సూర్యగ్రహణం రాబోతున్నది. What may happen? We don't know. Will there be a war? ఏం జరగబోతున్నది? ఇక్కడ చూసినట్లుగా ఏదైనా యుద్ధం ఆరంభమవుతుందా? Well, war has already started, really speaking. మరి నిజంగా మాట్లాడాలంటే యుద్ధం ఇప్పుడు ఆరంభమైంది. Will it escalate into a global war? అది మరి ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? Maybe we have to wait and see. బహుశా జరగవచ్చేమో, మనం వేచి ఉండి చూడాల్సిందే. But we should pray that we'll be gone before that. అయితే మనమేమని ప్రార్థన చేయాలంటే ఆ మూడో ప్రపంచ యుద్ధానికి ముందే మనం ఎత్తబడిపోవాలి అని ప్రార్థన చేయాలి. You don't want to be here when that war starts. ఆ యుద్ధము జరిగినప్పుడు మనం అక్కడ ఉండటానికి ఎవరం ఇష్టపడం. Because it's going to be like a war that this world has never seen before. మరి ఎలాంటి యుద్ధం జరగబోతుందంటే ఇంతవరకు ప్రపంచంలో
ఎవరు కనివిని ఎరగని భయంకరమైన యుద్ధం జరగబోతున్నది. Now, again, scholars have, or NASA scientists have said this. మరి నాసా శాస్త్రవేత్తలు ఏమని చెప్తారంటే On April 13th, 2029, 2029వ సంవత్సరం ఏప్రిల్ 13న April 13th, 2029, ఏప్రిల్ 13 2029 an asteroid will pass the earth, like a broken piece of a star. మరి నక్షత్రంలో మరి నక్షత్రం పగిలి అది కింద పడటం జరుగుతుంది. It's called asteroid Apophis. దాన్ని ఆస్ట్రాయిడ్ అపోపిస్ అంటాం. They say this asteroid may actually hit earth. ఈ ముక్కైనటువంటి నక్షత్రము భూమిని తాకుతుందని చెప్తారు. Or it may come very close to hitting the earth. లేక భూమికి చాలా సమీపంగా రావచ్చని చెప్తారు. The year 2025 2025వ సంవత్సరం is also an year that has been envisioned 10 years ago. మరి గడిచిన 10 సంవత్సరాల క్రితం They have seen that this might happen in 2025. ఇది జరగవచ్చు 2025లో జరుగుతుందని 10 సంవత్సరాల క్రితమే వారు చూశారు. Intelligence organizations from America, from Europe, from various parts of the world. మరి అమెరికా, యూరప్ దేశాల్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా From China, from Japan, చైనా, జపాన్ దేశం నుండి, from UAE, యుఏఈ దేశాల్లో నుండి they got together, they partnered together to do some studies about the వారందరూ future. జత పని వారిగా కలిసి వచ్చి కొన్ని స్టడీస్ చేశారు. The report they gave is called Global Governance. బాబుని చూస్తారా, డిస్టర్బెన్స్ అవుతుంది ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు. Global Governance. మరి గ్లోబల్ గవర్నెన్స్ అనేటువంటిది జరగనై ఉన్నది In 2025, that's the report they gave. మరి 2025వ సంవత్సరంలో ఈ గ్లోబల్ గవర్నెన్స్ అనేటువంటి రిపోర్ట్ ఇస్తారు. 10 years ago, these intelligence communities, ఈ 10 సంవత్సరాల క్రితం ఈ ఇంటెలిజెంట్ కమ్యూనిటీస్ వారందరూ కలిసి they studied what might happen in the future, భవిష్యత్తులో ఏమి జరగబోతున్నదో వారు చదివారు. and they made a report out of it. వారి యొక్క పరిశోధనల ఆధారంగా ఒక రిపోర్ట్ తయారు చేశారు. The report is called Global Governance 2025. ఆ రిపోర్ట్ ని ఏమని పిలుస్తారంటే గ్లోబల్ గవర్నెన్స్ 2025 అని పిలుస్తారు. Now this is what they wrote in their report. వారి ఈ గ్లోబల్ గవర్నెన్స్ రిపోర్ట్ లో ఏమని రాశారంటే At a critical juncture, మరి ఒక క్లిష్టకరమైనటువంటి పరిస్థితిలో a global government could emerge in 2025. 2025లో మరి ప్రపంచ ప్రభుత్వం అనేది ఏర్పడవచ్చు. From an unprecedented threat. మరి That means a threat which the world has never known before. అనగా ప్రపంచంలో ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి విధముగా భయము కలగటం. Something will happen, they said, around 2025, which will make nations to come together and say we want one leader for us. ఏదో ఒక భయంకరమైన కార్యం ఒకటి జరగబోతున్నది. అది జరిగితే ప్రపంచ దేశాలన్నీ కలిసి వచ్చి మనకు ఒకటే ప్రభుత్వం ఉండాలి అన్నటువంటి ఆలోచనకు వచ్చేస్తారు. They will say we have to get together to fight this threat. మనందరము ప్రపంచమంతా ఏకమవుతేనే ఈ భయాన్ని మనం ఎదుర్కోగలం అన్నటువంటి మాటకు వస్తారు. And I will not go into details, but I will say this. నేను వివరంగా చెప్పను కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. The devil uses media. మరి The devil uses media. సాతానుడు తప్పకుండా మీడియాను ఉపయోగించుకుంటాడు. And he uses the entertainment industry more than you ever realized. మరి మనం ఏమాత్రం గ్రహించలేనంతగా ఈ ఎంటర్టైన్మెంట్ న్యూసెస్ ని ఎక్కువగా ఉపయోగిస్తాడు. Let's take Hollywood for example. ఉదాహరణకి హాలీవుడ్ చిత్రాలు మనం చూస్తే Most Christians watch those movies thinking it's entertainment. చాలా మంది క్రైస్తవులు హాలీవుడ్ మూవీస్ చూడటం తప్పేం కాదు, అది కేవలం ఎంటర్టైన్మెంట్ కొరకని చూస్తూ ఉంటారు. They don't see that many of those movies actually predict the future. ఆ సినిమాలు చాలా మట్టుకి
భవిష్యత్తును సూచిస్తున్నాయి అన్నటువంటిది వారు గ్రహించరు. కేవలం ఎంటర్టైన్మెంట్ కొరకే చూసి వచ్చేస్తుంటారు. You know, once I looked at a list of all the names of most popular movies in Hollywood. ఒకసారి నేను కూర్చొని ఈ పాపులర్ హాలీవుడ్ మూవీస్ యొక్క పేర్లు గమనించాను. I was shocked. నాకు చాలా షాక్ కి గురైపోయాను. And that reminded me that the devil knows the Bible better than many Christians. అది నాకు దేనిని జ్ఞాపకం చేసిందంటే, చాలా మంది క్రైస్తవుల కంటే సాతానికే బైబిల్ అధికముగా తెలుసన్న సత్యాన్ని నాకు తెలియజేసింది. In most of these movies they talk about an unprecedented threat that is coming to the world. ఈ చలనచిత్రాల్లో ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ లో భవిష్యత్తులో రాబోతున్నటువంటి ఈ చెప్పన సఖ్యము కానీ భయంకరమైనటువంటి పరిస్థితిని గురించి దాంట్లో చూడవచ్చు. In some movies they say it could be aliens from another planet. కొన్ని సినిమాల్లో వేరే గ్రహాల్లో నుండి ఏలియన్స్ వస్తారని, in some movies a great flood or something like that will come and మరి కొన్ని సినిమాల్లోనేమో ఒక భయంకరమైనటువంటి జల ప్రళయం వంటిది రాబోతుందని. You see, they already perceive that something's going to happen. అంటే భవిష్యత్తులో ఇలాంటిది ఏదో జరగబోతున్నదని వారి అవగాహనకు వచ్చారు. Just like these intelligence agencies. ఈ ఇంటెలిజెంట్ ఏజెన్సీస్ ఎలాగైతే పరిశోధించి తెలుసుకున్నారో ఈ మూవీస్ లో కూడా దాన్ని చూపెట్టగలుగుతున్నారు. So they say there's going to be this threat. అనగా ఈ చెప్పన సఖ్యం కానీ ఒక భయంకరమైన భయం అనేది ప్రపంచంలో రాబోతున్నది. It will be so horrible that the nations will leave their differences and get together to fight against this. అది ఎలాంటి భయం అంటే, ప్రపంచ దేశాలన్నీ కూడా వారి వారి తారతమ్యాలన్నీ వదిలేసి మనందరం ఏకమవి దీన్ని పోరాడదాం అన్నటువంటి స్థితికి వస్తారు. And that's something I think is very interesting. అది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం నేను అనుకుంటున్నాను. And the one main thing that this committee of intelligence agencies saw as a threat, ఈ ఇంటెలిజెంట్ ఏజెన్సీస్ చూసినటువంటి ఈ భయంకరమైనటువంటి భయమును గురించి, they said it could mostly be an asteroid. మరి A star. ఆ నక్షత్రము క్రిందికి రావటం అని వారు నమ్ముతున్నారు. You know, debris of a star, just a small piece. మరి ఆ యొక్క నక్షత్రంలో ఒక భాగము పడటం అని వాళ్ళు చెప్తూ ఉంటారు. And they're saying it's going to be so horrible. అది చాలా భయంకరంగా ఉండబోతున్నదని చెప్తారు. It could even bring new pandemics like what we saw before. మనం గడిచిన 2 సంవత్సరాల క్రితం చూసినట్టుగా ఒక క్రొత్త పెండమిక్ అనేటువంటిది రావచ్చు. Didn't Jesus say there'll be pestilences? మరి యేసుక్రీస్తు ప్రభువు చెప్పలేదా తెగుళ్ళు వస్తాయని? These people say the same thing. మరి వీరు కూడా అదే మాటలు చెప్తున్నారు. Because in this asteroid there could be some organisms that cause diseases. మరి ఈ నక్షత్ర ముక్క భూమికి తాకినప్పుడు అది మనుషులకు భయంకరమైన రోగాలు కలగజేసేటువంటి శక్తి దానికి ఉండవచ్చు. There could be some microorganisms like bacteria or something. మరి దాంట్లో కొన్ని బ్యాక్టీరియాలు, అనారోగ్యాలు కలగజేసే బ్యాక్టీరియాలు ఉండవచ్చు. They also said another threat. మరి ఒక భయాన్ని ఏమని చెప్పారంటే, Well, one is asteroid. ఒకటి నక్షత్రంలో ఒక ముక్క తెగిపడటం. Second one is pandemics as a result of that. రెండవది ఆ నక్షత్రం యొక్క ముక్క భూమికి తాకటం వల్ల ఒకవేళ పెండమిక్ అనేటువంటిది రావచ్చు. But the third thing, మూడవది ఏంటంటే, the third thing they said that's going to come, let me say the exact was a new form of humanity. మరి న్యూ ఫార్మ్ ఆఫ్ హ్యుమానిటీ అంటే ఆ క్రొత్త ఆకారంలో మనుషులు. How many of you have heard of artificial intelligence? మీలో ఎంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వింటున్నారు? Everywhere now you are encountering artificial intelligence. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ AI గురించినటువంటి సమాచారాన్ని మనం ఎక్కువగా వింటున్నాం. Many Christian young people are studying AI in their engineering courses. చాలా మంది క్రైస్తవ యవనస్తులు వారి ఇంజనీరింగ్ కోర్సుల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చదువుతున్నారు. And it's come to a place where it could potentially replace humanity. మరి ఇది ఎలాంటి స్థితిలోనికి రాబోతుందంటే, మానవులకు బదులుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడినటువంటి మానవులు రాబోతున్నారు. Once again Hollywood picked it up and they made scores of movies on this subject. మరి ఈ యొక్క సబ్జెక్ట్ ని తీసుకొని హాలీవుడ్ వారు ఎన్నో భయంకరమైనటువంటి సినిమాలు తీశారు. How machines will take over the world. ఇప్పుడు ఈ పరికరాలు లేకపోతే మెషిన్స్ మానవుని యొక్క స్థానాన్ని ఎలా భర్తీ చేయబోతున్నాయో చూపిస్తారు. But that's not what's going to happen. అయితే అది జరగబోట్లేదండి. What's going to happen is
Well, something that's already happened. It's called transhumanism. ట్రాన్స్ హ్యూమనిజం అన్నటువంటిది ఒకటి జరగబోతున్నది. Trans means beyond. అంటే మానవునికి అతీతముగా, Beyond humanity. మానవునికి అతీతముగా. That means they want to make human beings part human and part machine. మరి మానవుడు ఎలా ఉండాలని వారు సిద్ధపరుస్తారంటే, మరి మానవుడు సగం మెషిన్ సగం అన్నట్టుగా కలిపి మానవుడు ఉంటాడు. Again, I'll talk about that later whenever we have the time. దాని గురించి నేను తర్వాత క్లాసెస్ లో మాట్లాడతాను. But you see, these are the threats that are there for humanity. ఇది మరి మానవాళి మీదకి రాబోతున్నటువంటి ఎప్పుడు విననటువంటి భయాలు. And they're saying that this might happen in 2025. ఇవన్నీ ఎప్పుడు జరగవచ్చని వీళ్ళు చెప్తున్నారంటే 2025లో జరగవచ్చని చెప్తున్నారు. Is it true? అది వాస్తవమేనా? I don't know. We have to wait and see. నాకు తెలియదు, మనం వేచి ఉండి చూడాల్సిందే. But when you look at what's happening, this is a possibility. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తే ఇది జరగవచ్చు అన్నటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. Will there be a nuclear war sometime in 2024, 2025? ఈ 2024-25 మధ్యలో ఒకవేళ న్యూక్లియర్ వార్ ఏదైనా ఆరంభం అవ్వచ్చా? That looks more like a possibility to me. అది జరగవచ్చని ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటూ ఉన్నాను. If that happens, there'll be a global governance. ఒకవేళ అదే గనక జరిగితే ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం క్రిందికి వచ్చే అవకాశం ఉన్నది. And the next step, of course, will be the Antichrist. ఇక అదే గనక జరిగితే ఇక మరుసటి అడుగు ఏంటి అని అంటే క్రీస్తు విరోధి ప్రవేశమే. Now, these are possibilities that we are talking about in the light of Scripture. మరి వాక్యపు వెలుగులో ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అని మనం నేర్చుకుంటున్నాం. Do not forget, we are talking about world events, not doctrine. మనము ప్రపంచ సంభవాల గురించి మాట్లాడుతున్నాము కానీ సిద్ధాంతాల గురించి మాట్లాడలేదు. So there is a possibility that we could be wrong. కొన్నిసార్లు మనం మాట్లాడుకునేది పొరపాటు కూడా అయి ఉండవచ్చు, రాంగ్ అయి ఉండవచ్చు. So don't go and preach this outside. ఇది పాస్టర్ గారు చెప్పారు కాబట్టి ఇది 100% కరెక్ట్ అని బయటికి వెళ్ళి ప్రసంగించడానికి వీల్లేదు. ఇది పొరపాటు కూడా అవ్వచ్చు. This is for you to know and observe. ఇది ఎందుకు మనం నేర్చుకుంటున్నామంటే దీన్ని మనం గ్రహించి మరి వేచి ఉండటానికి. Now, we have looked at the sign of the solar eclipse. ఇప్పుడు మరి ఈ సూర్యగ్రహణాల సూచనను మనం చూసాం. Now I want to talk to you quickly about the signs of lunar eclipses. మరి చంద్రగ్రహణాల గురించి కూడా వాటి సూచనలు కూడా మనం ఒకసారి ధ్యానం చేద్దాం. It's very fascinating. ఇది చాలా ఆసక్తికరమైనటువంటిది. And most of the times these lunar eclipses are connected to Israel. మరి ఎక్కువ శాతం ఈ చంద్రగ్రహణాలు ఇశ్రాయేలులకు కనెక్ట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. In 1493 and 1494, 1993-94 మధ్యలో there were something called blood moons. మరి బ్లడ్ మూన్స్ అంటే రక్తంతో కూడిన చంద్రులు. Right? Recently also, there were blood moons. I went up on my terrace, took a binoculars and observed it. It was నేను beautiful. నా టెర్రస్ మీదకి వెళ్ళి బైనాకులర్ తీసుకొని చంద్రుడి వైపు చూడటం మొదలు పెట్టాను. But there are times in history when they happened as tetrads. That means they happened 4 times. మరి చరిత్రలో మనం చూస్తే ఇలాగ 4 సార్లు జరిగాయి. In 93 and 94, in 1493 and 1494. మరి 1443 1444 మధ్యలో. Well, all these dates are there. Let me quickly write them. It's interesting for you to know. ఈ డేట్స్ నేను రాస్తాను, అవన్నీ మనం తెలుసుకోవటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. On April 2nd, ఏప్రిల్ 2వ తేదీ, that is 1493. 1493 ఏప్రిల్ 2. That was the day of Passover feast. మరి అది పస్కా పండుగ జరిగినటువంటి రోజు. The first blood moon. మొట్టమొదటి బ్లడ్ మూన్ వచ్చినటువంటిది. Then September 25th. సెప్టెంబర్ 25 1493లో on the feast of tabernacles. మరి గుడారాల పండుగ అప్పుడు Again there was a blood moon. మరి యొక్క బ్లడ్ మూన్
Then on March 22nd, మార్చ్ 22 that was in 1494, 1494లో on the day of Passover, మరలా పస్కా పండుగప్పుడు there was a blood moon. మరొక బ్లడ్ మూన్. Then on September 15th, సెప్టెంబర్ 15 1494, 1494 there on the day of Tabernacles, మరలా మరి ఈ గుడారంలో పండుగప్పుడు there was a blood moon. 4 blood moons, a tetrad. మరి 4 ఈ యొక్క బ్లడ్ మూన్స్ వచ్చినట్టుగా మనం చూడవచ్చు. What happened in those days? ఆ రోజుల్లో జరిగినటువంటిది ఏంటి? Remember, Israel was not a nation in the 15th century AD. మరి 15th century AD కల్లా మరి ఇశ్రాయేలు దేశముగా ఏర్పాటు చేయబడలేదు. Israel became a nation in 1948. ఇశ్రాయేలు దేశంగా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1948లో. In 1493 and 94, మరి 1493-94లో Israel was scattered all over the world, especially in Europe. ఇశ్రాయేల్ దేశము ప్రపంచ నలుమూలలా చెదిరిపోయింది. In 1492, before the blood moons began, ఈ బ్లడ్ మూన్స్ ఆరంభానికి ముందు అనగా 1492లో a decree was made in Spain. స్పెయిన్ దేశంలో ఒక శాసనం జారీ చేయబడింది. They said the Jews in Spain should either convert to Roman Catholicism or face death. మరి స్పెయిన్ In Spain. స్పెయిన్లో ఉన్నటువంటి వారు మరి రోమన్ కేథలిక్లుగా వారు మార్పు చెందాలి, లేదంటే వారు మరణానికి అప్పగించబడాలి. The Jews. యూదులు From before that itself, I think from 1478, 1478 నుండి the Spanish Inquisition started. I'll explain. The Spanish Inquisition. That means they searched for heretics, false believers. మరి అబద్ధ విశ్వాసులను వెతకటం మొదలుపెట్టారు. The Roman Catholic Church did that in India too. మరి రోమన్ క్యాథలిక్ సంఘం భారతదేశంలో కూడా ఆ పని చేశారు In the 16th century. 16వ శతాబ్దంలో. What they do is they will examine a person to see if they are Roman Catholic or not. వారు ఒక వ్యక్తిని పరిశీలించి వీరి క్యాథలిక్ కి సంబంధించినటువంటి వారా కాదా పరిశోధించి, If they are not, ఒకవేళ వారి క్యాథలిక్ కి సంబంధించిన వారు కాకపోతే they will say you have to become a Catholic. నీవు తప్పకుండా క్యాథలిక్ అవ్వాలి అని చెప్తారు. That person may say okay and he'll convert to Catholicism. ఆ వ్యక్తి ఓకే అని చెప్పి మరి క్యాథలిజంలో చేరిపోతాడు. But that doesn't mean they were spared. అయితే వారు విడిచిపెట్టబడ్డారని చెప్పడానికి వీల్లేదు. They were put to death in an easy way. వారు చాలా సులభమైన పద్ధతిలో మరణానికి అప్పగిస్తారు. But if a person says I will not convert, ఒకవేళ నేను కన్వర్ట్ అవను అని ఎవరైనా చెబితే they would be brutally tortured to death. వారిని అతి దారుణంగా మరణానికి శిక్షిస్తారు. So if you convert, easy death. మరి నీవు కన్వర్ట్ అయితే సులభమైన మరణం. If you don't, brutal. కన్వర్ట్ అవ్వకపోతే దారుణమైనటువంటి హింస. Thousands were killed. Thousands of Jews were killed in Spain. మరి ఆ సంవత్సరంలో స్పెయిన్ దేశంలో వేల కొలది యూదులు చంపబడ్డారు. From 78 onwards, hundreds of thousands of Jews left Spain and ran away. 1478 నుండి వందల వేల కొలది యూదులు స్పెయిన్ దేశాన్ని విడిచి పారిపోయారు. But from 1492, కానీ 1492 నుంచి King Ferdinand and his wife, who were Roman Catholics, మరి ఫెర్డినాండ్ అనేటువంటి రాజు తన భార్య ఇద్దరు కూడా they wanted to consolidate their power in Spain. వారి యొక్క అధికారాన్ని స్పెయిన్ దేశంలో చూపించాలని ఆశపడ్డారు. So they demanded from the Pope వారు పోప్ నుండి ఏమని కోరుకున్నారంటే that they intensify the inquisition against the Jews. ఈ యొక్క ఇంక్విజిషన్ ని అనగా యూదుల్ని కేథలిక్స్ గా మార్చేటువంటి విధానాన్ని అధికం చేయాలని పోప్ ని కోరారు. And the Pope agreed because he was afraid of their power. మరి స్పెయిన్ యొక్క శక్తికి పోపు కూడా భయపడ్డాడు కనుక వారు చెప్పిన దానికి ఓకే అని చెప్పాడు. And the persecution of the Jews increased. యూదుల యొక్క హింస ఆ దినాల్లో ఇంకా ఎక్కువైపోయింది. From 92 onwards, more Jews started running away from Spain. 1492 నుండి స్పెయిన్ దేశం నుండి ఇంకా అత్యధిక సంఖ్యలో యూదులు పారిపోయారు. And the next year there was blood moons. ఆ తరువాతి సంవత్సరంలో ఈ బ్లడ్ మూన్స్ ఆరంభమైనవి. Even during those years they were killed. మరి ఆ సంవత్సరాలలో కూడా
చాలా మంది యూదులు చంపబడ్డారు. But you see, though they fled from this place, వారు ఈ ప్రాంతాల్లో నుండి పారిపోయినప్పటికీ God opened a new place for them. దేవుడు వారికి నూతన స్థలాన్ని, ద్వారాన్ని తెరిచాడు. Remember, Columbus found America. మరి కొలంబస్ అమెరికా దేశాన్ని కనుగొన్నాడు. And it became a safe haven for Jews. మరి కొలంబస్ అమెరికా దేశాన్ని కనుగొనటం యూదులకి అదొక ఆశ్రయపురంగా, సురక్షితమైనటువంటి స్థలముగా అయిపోయింది. That's why God blessed America so much. యూదులకు వారు భద్రతని కల్పించారు గనుక అమెరికా దేశాన్ని దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదించాడు. But now, అయితే ఇప్పుడు in 1914 and 1918, 1914, 1918లో between these years, ఈ సంవత్సరాల మధ్యలో World War I started. మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. Or rather, it took place between these years. ఈ 14 నుండి 18 సంవత్సరాల మధ్యలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. And in 1917, 1917లో there was a declaration called the Balfour Declaration. బాల్ఫోర్ డిక్లరేషన్ అనేటువంటిది ఒకటి జరిగింది. And it said in England that ఇంగ్లాండ్ దేశంలో the land of Israel should be given for the Jews. ఈ బాల్ఫోర్ డిక్లరేషన్ లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇశ్రాయేల్ యొక్క భూమిని ఇశ్రాయేలులకు అప్పగించేయాలి. Then from 1939 to 1945, 1939 నుంచి 1945 వరకు there was World War II. రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. And what happened in those years? రెండవ ప్రపంచ యుద్ధంలో ఏం జరిగింది? Holocaust. హోలోకాస్ట్. That means 6 million Jews were given as a burnt offering to the devil. అంటే 6 మిలియన్ల యూదులు సజీవ దహనం చేయబడ్డారు. This is what happened. World War I took place to prepare the land for the Jews. It was given to them. మరి వరల్డ్ వార్ మొదటి ప్రపంచ యుద్ధంలో భూమి సిద్ధపరచబడి వారికి ఇవ్వాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేశారు. But the Jew was not ready to go back to his homeland. అయితే యూదులు వారి స్వదేశానికి, సొంత భూమికి తిరిగి వెళ్ళటానికి వారికి అప్పుడు ఇష్టం లేదు. Why? ఎందుకు? They were so prosperous wherever they were in various parts of the world. యూదులు ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి వెళ్ళినా వారు చాలా అభివృద్ధి చెందారు గనుక తిరిగి ఇశ్రాయేలుకి రావటానికి వారికి ఇష్టం లేదు. World War II took place ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధం జరిగిందో to prepare the Jew for the land. మరి యూదులను వారి దేశం కొరకు సిద్ధపరచడానికి అది జరిగింది. When they were killed left, right and center. మరి ఈ యొక్క యూదులు భయంకరంగా మిలియన్ల కొలది ప్రజలు చంపబడినప్పుడు Then they said, let us go back to our own homeland. అప్పుడు వారు తీర్మానం చేసి ఇదిగో మన స్వదేశానికి, మన సొంత భూమికి మనం తిరిగి వెళ్దామని తీర్మానం చేశారు. What happened in 1948? 1948లో ఏం జరిగింది? That's right, 1948, Israel became a nation. 1948లో ఇశ్రాయేలు దేశముగా ఏర్పాటు చేయబడింది. But here is where it gets interesting. ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి విషయం మనం చూడవచ్చు. On March 23rd, 1948, 1948 మార్చ్ 28న there was a lunar eclipse. అక్కడ ఒక చంద్రగ్రహణం వచ్చింది. And on May 14th, 1948, Israel became a nation. మే 14, 1948లో ఇశ్రాయేల్ దేశం మరి దేశముగా గుర్తించబడింది. Look at Isaiah chapter 11 and verse 11. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఎలాములో నుండి, షినారులో నుండి, హమాతులో నుండి, సముద్ర దీపంలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండో మారు తన చెయ్యి చాచును. That's what happened. ఇదే జరిగిందండి. The regathering of Israel. మరలా ఇశ్రాయేలు తిరిగి సమకూర్చబడటం. Now I said that on May 14th, 1948, they declared Israel as a nation. మే 14, 1948లో ఇశ్రాయేలును దేశముగా ప్రకటించారు. And on May 15th, Arab nations attacked Israel. మరలా వెంటనే మే 15న అరబ్ దేశాలన్నీ ఇశ్రాయేల్ దేశం మీద అటాక్ చేశాయి. Right, Egypt and Jordan and Syria and all these, Iraq. ఈజిప్టు, జోర్డన్, సిరియా, ఇరాక్ ఈ దేశాలన్నీ. It's called the War of Independence. మరి స్వతంత్ర దేశ పోరాటం.
ఆ సమయంలో జరిగింది. or the Arab-Israeli war. మరి అరబ్ ఇజ్రాయేలుల యుద్ధం జరిగింది. So that year in March there was a lunar eclipse. ఆ సంవత్సరం మార్చి మాసంలో ఒక చంద్రగ్రహణం ఏర్పడింది. In 2 months their war started. మరి ఆ 2 నెలల తర్వాత ఈ యుద్ధం ఆరంభమైంది. And again in October on the Feast of Tabernacles there was a lunar eclipse. మరలా అక్టోబర్లో మరి గుడారాల పండుగ రోజు మరి ఒక చంద్రగ్రహణం వచ్చింది. But from 49 to 50 49 నుండి 50 మధ్యలో again there was a tetrad of blood moons. మరలా ఇంకొక బ్లడ్ మూన్ వచ్చింది 4 times. 4 సార్లు In 1949 to 1950. 1948 నుండి 50 మధ్య కాలంలో 4 blood moons. మరి 4 సార్లు రక్త చంద్రుడు ఏర్పడటం జరిగింది. Again on the Feast of Passover and Tabernacles all 4 times. మరలా మరి పస్కా పండుగ మరలా టాబర్నేకల్ పండుగలో 4 సార్లు. In September there was a total solar eclipse. సెప్టెంబర్ మాసంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. So you see, when these lunar eclipses took place, there was war in Israel. చూడండి, ఎప్పుడైతే ఈ లూనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణాలు జరిగాయో యుద్ధాలు జరిగాయి. Let's come to the year 1967. 1967 సంవత్సరానికి వద్దాం. 1967 and 68 again there were 4 blood moons. 1967 68 మధ్యలో మరలా 4 చంద్రగ్రహణాలు వచ్చాయి. Again on Passover and Tabernacles. ఎప్పుడు వచ్చాయంటే మరలా పస్కా పండుగ గుడారాల పండుగ కాలంలో. You know what happened in 1967? 1967లో ఏం జరిగింది తెలుసా? The recapture of Jerusalem. యెరూషలేముని తిరిగి స్వాధీనపరుచుకున్నారు. So how did they get it? ఇశ్రాయేల్ దేశం మరలా యెరూషలేముని ఎలా స్వాధీనపరుచుకున్నారు? Did they give them to the Jews as a free gift? యూదులకు యెరూషలేముని ఫ్రీగా ఏమన్నా ఇచ్చారా? There was a war called the 6-day war. మరి 6 రోజుల యుద్ధం 6 డే వార్ అన్నటువంటిది ఒకటి జరిగింది. Right, just like here there was the war of independence. మరి ఇక్కడ ఎట్లయితే వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరిగిందో ఇక్కడ 6 డే వార్ జరిగింది. Both the times these blood moons happened in the last 100 years, 2 wars took place in Israel. ఈ 2 సందర్భాలలో గడిచిన 100 సంవత్సరాల్లో ఈ 4 సార్లు చంద్రగ్రహణాలు జరిగాయి, 2 యుద్ధాలు జరిగాయి. Again in 2014 and 15 మరలా 2014-15 మధ్యలో there were tetrads. మరలా ఈ యొక్క మరి రక్త చంద్రుళ్ళు వచ్చాయి. You know what happened after that? అప్పుడు దాని తర్వాత ఏం జరిగింది తెలుసా? In Israel, ఇశ్రాయేల్ దేశంలో well, in 2014 the former prime minister Ariel Sharon died. మరి వారి దేశంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఏరియల్ షరోన్ అన్నటువంటి వ్యక్తి చనిపోయాడు. But more importantly, దానికంటే ముఖ్యంగా a war broke out in Gaza. గాజా దేశంలో యుద్ధం ఆరంభమైంది. And ground invasion started in Gaza. The troops went in and occupied Gaza. మరి చాలా మరి సైన్యాలు వెళ్ళి ఆ గాజా దేశాన్ని స్వాధీనపరుచుకున్నాయి. 2,000 people died in that war. 2,000 మంది ఈ యుద్ధంలో చనిపోయారు. Hamas fired 454 missiles into Israel. మరి హమాస్ వారు 455 మిసైల్స్ ని ఇజ్రాయెల్లోని పంపించారు. War. యుద్ధం జరిగింది. You see, every time these blood moons occur, there is war. ఎప్పుడైతే ఈ చంద్రగ్రహణాలు వచ్చాయి అప్పుడు యుద్ధాలు జరుగుతూనే వచ్చాయి. And of course in 2015 Benjamin Netanyahu became the prime minister of Israel. 2015లో బెంజమిన్ నెతన్యాహు మరి ఇశ్రాయేలుకు ప్రధాని అయ్యాడు. I know these are too many dates, but this is the point. ఇవన్నీ చాలా డేట్స్ మనకు ఉన్నాయి కానీ అవి ఖచ్చితంగా మనం తెలుసుకోవలసినవి. Because these were such significant points in the history of Israel. ఎందుకంటే ఇశ్రాయేలు చరిత్రలో ఇవన్నీ చాలా గుర్తింపదగినటువంటి సంభవాలు. Israel became a nation when there were these tetrads. ఎప్పుడైతే ఈ యొక్క రక్తచంద్రులు ఏర్పడ్డాయో ఇశ్రాయేలు ఒక దేశంగా ఏర్పాటు చేయబడింది. Next time it happened, they recaptured Jerusalem. మరలా ఇంకోసారి జరిగినప్పుడు యెరూషలేముని వారి స్వాధీనంలోనికి తెచ్చుకున్నారు. It's coming again. That's why we are talking about it. ఇది మరలా రాబోతున్నది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. On May 5th and 6th there's going to be a lunar eclipse this year. ఈ సంవత్సరం 2024లో మే 5-6 తారీఖుల్లో మరి
చంద్రగ్రహణం రావచ్చు. Sorry, March 24th and 25th, it took place already. మరి మార్చి 24, 25 తారీఖులో ఆల్రెడీ గత వారంలో అది జరిగింది. Now I told you that was also the time of Purim. మరి అది ఏ సందర్భం అని చెప్పానంటే పూరీము పండుగ సందర్భం. And I told you that immediately after the Purim was lunar eclipse. ఈ పూరీం పండుగ అయిన వెంటనే ఈ చంద్రగ్రహణం వస్తుందని నేను జ్ఞాపకం చేశాను. The next day after Purim, in fact the last day of Purim, the lunar eclipse started. పూరీము పండుగ చివరి దినమున ఈ చంద్రగ్రహణం వస్తుంది. It happened already. ఆల్రెడీ గత వారంలో అది వచ్చింది. Now the question is, what happened? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అది వచ్చినప్పుడు ఏం జరిగింది? Purim was from 22nd to 23rd is one day. పూరీం పండుగ 22 మార్చి 22 నుంచి 23 వరకు ఒక రోజు. 23rd to 24 is the second day. 23 నుంచి 24 వరకు రెండవ రోజు. If you have read the book of Esther, you know that Purim was celebrated 2 days. ఎస్తేరు గ్రంథాన్ని మీరు చదివితే పూరీం పండుగ 2 రోజులు జరపబడుతుందని మనకు అర్థమవుతుంది. Now, do you know what happened on the 22nd? 22న ఏం జరిగిందో తెలుసా? I'm surprised most of you have no clue. మీలో చాలా మందికి క్లూ లేకపోవడం నాకు ఆశ్చర్యం కలగజేస్తుంది. World news, Moscow attack. మాస్కో అటాక్ జరిగింది. On 22nd, just less than 1 week. మరి గడిచిన వారంలోనే ఈ మాస్కో అటాక్ జరిగింది. About 200 people were killed by terrorists. దాదాపు 200 మంది ఉగ్రవాదుల చేత చంపబడ్డారు. Now, why is this important? ఎందుకు ఈ సంఘటనలు ప్రాముఖ్యమైనవి? I will tell you this and then close. నేను ఈ విషయాన్ని చెప్పి ముగించేస్తాను. The question rose up, who did this terror attack? ఈ ఉగ్రవాద చర్యను ఎవరు చేశారు అన్నటువంటి ప్రశ్న తలెత్తింది. Who did it? ఎవరు చేశారు? ISIS claimed responsibility. మరి ఐసిస్ సంస్థ దానికి బాధ్యత వహించింది. But Putin said, అయితే ప్యూటన్ ఏమని చెప్పాడంటే it is Ukraine. ఇది యుక్రెయిన్ వాళ్ళు చేశారు అని చెప్పాడు. Some others said the CIA from America did it. మరికొంతమంది అమెరికా నుండి CIA వాళ్ళు చేశారని చెప్పారు. Some people said the Jewish or Israeli Mossad did it. మరికొంతమంది మరి జూయిష్ మొసైద్ వాళ్ళు చేశారని చెప్పారు. Right, the Jewish intelligence agency Mossad. మరి జూయిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వారు మొసైద్. So all sorts of such explanations were given. మరి ఈ అటాక్ జరిగినప్పుడు ఈ వివరణలన్నీ ఇచ్చారు, ఫలానా వాళ్ళు చేశారని. But the thing is, it doesn't matter who did it. అయితే ఎవరు చేశారు అన్నటువంటిది ప్రాముఖ్యం కాదు. You know why? ఎందుకో తెలుసా? No matter who did it. ఎవరు చేసినప్పటికీ. Well, some people said Putin himself did it. బహుశా ప్యూటనే ఈ పని చేయించుంటాడని కొంతమంది చెప్పారు. It doesn't matter who did it. ఎవరు చేశారు అనవసరం, కానీ Because this gives Putin a reason to attack Ukraine. ఎందుకనగా ఇది మరి ఇజ్రాయెల్ని అటాక్ చేయడానికి ప్యూటిన్కి ఇదొక కారణముగా ఉంటుంది. As soon as this attack took place, ఎప్పుడైతే ఈ అటాక్ జరిగిందో France made this statement. ఫ్రాన్స్ దేశం ఈ విధమైన స్టేట్మెంట్ చేసింది. They said if Russia intensifies its attack against Ukraine, మరి యుక్రెయిన్కి వ్యతిరేకంగా రష్యా తన యొక్క మరి చర్యను తీవ్రతరం చేస్తే we will go in support of Ukraine. మేము తప్పకుండా వెళ్ళి యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తాము. Germany said it will support Ukraine. జర్మనీ వాళ్ళన్నారు మేము యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తాం. USA said we will support USA Ukraine. వాళ్ళన్నారు మేము కూడా యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తాం. Even Israel said we will support Ukraine. ఇజ్రాయెల్ వాళ్ళు కూడా అన్నారు మేము యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తామని. You think that will scare Putin? అలా వారందరూ చెప్పటం మరి ప్యూటిన్ని భయపెడుతుంది అనుకున్నారా? Remember who's on his side అతని వైపు ఎవరున్నారు? apart from the devil? మరి సాతాను కాకుండా అతని వైపు ఇంకెవరున్నారు? China, చైనా ఉన్నది, Iran, ఇరాన్ ఉన్నది, North Korea. నార్త్ కొరియా. These are very powerful countries. ఈ దేశాలన్నీ చాలా శక్తివంతమైనటువంటి దేశాలు. Could there, so there was a lunar eclipse and then in April 8th there's going to be a solar eclipse. మరి గత వారంలో మరి చంద్రగ్రహణం జరిగింది. ఏప్రిల్ 8వ తేదీన సూర్యగ్రహణం ఒకటి రాబోతున్నది. After that, will there be a war? మరి ఇప్పటి వరకు ఇవన్నీ చదువుకుంటూ వచ్చాము కదా,
అవి వచ్చిన ప్రతిసారి యుద్ధం జరుగుతుందని, మరి ఇప్పుడు కూడా ఈ సూర్యగ్రహణం తర్వాత యుద్ధం జరగబోతుందా? There is every possibility. యుద్ధము జరిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. Well, what I mean is the war has already started really. నేను చెప్పేటువంటి దాంట్లో అర్థం ఏంటంటే యుద్ధం అనేది ఆల్రెడీ ఆరంభమైంది. But it could intensify into a global war. అది ఎంత తీవ్రతరానికి గురవుతుందంటే అది ప్రపంచ యుద్ధముగా మారేటువంటి ప్రమాదం ఉన్నది. And that could be the end of America. మరి అది అమెరికా దేశం యొక్క అంతమైపోయి ఉండవచ్చు. This war could be the reason why, like we have seen, in 2025 America could become a dictatorship. మరి బహుశా 2025లో అమెరికా దేశంలో ఒక నియంత పాలన రావచ్చు. If you look at what happened in Germany before Hitler came into power, హిట్లర్ అధికారంలోనికి రాకముందు జర్మనీ దేశంలో ఏం జరిగిందంటే the same things are happening in America. ఇప్పుడు అమెరికా దేశంలో కూడా అదే జరుగుతుంది. Again, we don't have the time to go into detail. వాటిని వివరంగా తెలుసుకోవడానికి మనకు సమయం లేదు. The same things are happening. అప్పుడు ఏదైతే జరిగిందో జర్మనీలో ఇప్పుడు అమెరికా దేశంలో అదే జరుగుతుంది. And then Hitler came into power. మరి హిట్లర్ అధికారంలోనికి అప్పుడు వచ్చాడు. Will America have its own Hitler? అమెరికా దేశం కూడా హిట్లర్ లాంటి వ్యక్తిని కలిగి ఉండబోతున్నదా? Now, whatever it is, ఏదైనప్పటికీ the thing is this, the point is this. మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే We are living in such dangerous times. మనం ఇలాంటి ప్రమాదకరమైనటువంటి దినాల్లో మనం నివసిస్తున్నాము. We have to be really looking up and praying. మనం జాగ్రత్తగా కనిపెట్టి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. Now, I'm not saying this to scare you. మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి ఈ మాటలు చెప్పట్లేదు. Many Christians came to me and said, when we are listening to your teaching on this subject, we are afraid. చాలా మంది క్రైస్తవులు నా దగ్గరికి వచ్చి చెప్పారు, పాస్టర్ గారు మీరు ఈ సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉంటే మాకు ఎక్కువ భయం కలుగుతుందని చెప్పారు. Let me tell you this. మీకు విషయాన్ని చెప్తున్నాను. God has not given us a spirit of fear. దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు. He gave us the spirit of love and power and of a sound mind. దేవుడు మరి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి శక్తిని, అటువంటి ధైర్యం కలిగిన ఆత్మని ఇచ్చాడు. And also remember this. మరొక విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. Jesus said, in my Father's house are many mansions. మరి యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. I go there to prepare a place for you. నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను. If I go to prepare a place for you, I'll come and get you to be with me. నేను స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను వచ్చి నాతో ఉండటానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. Let not your heart be troubled. యేసు ప్రభువారు ఏమని చెప్పాడు? మీ హృదయములను కలవరపడనీయకుడి. It's not for you to be afraid. మనం భయపడటానికి ప్రభు విషయాలు చెప్పట్లేదు. It should fill you with a hope. మనల్ని ఈ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు మన హృదయాల నిరీక్షణతో నింపబడాలి. That we are going to be taken out of this world by the మనం Lord. సంఘముగా మనం ఈ లోకంలో నుండి పైకెత్తబడతామన్న నిరీక్షణ కలిగి ఉండాలి. Just one more thing. మరొక విషయం చెప్తున్నాను. Remember this, red heifers. ఈ ఎర్రని పెయ్యల గురించి ఒకసారి ఆలోచించండి. 29th, I think, of April is a Saturday, a Sabbath day for the Jews. ఏప్రిల్ 29వ తేదీ ఇశ్రాయేలులకు సబ్బాతు శనివారం. April 22nd onwards, their Passover feast starts. ఏప్రిల్ 22 నుండి వారి పస్కా పండుగ ఆరంభమవుతుంది. For 8 days. 8 రోజులు. During those days, one of the Sabbaths is called the red heifer Sabbath. ఈ దినాలలో ఒక సబ్బాతుని ఏమని పిలుస్తారంటే ఎర్రని పెయ్యల సబ్బాత్ అని పిలుస్తారు. And there is talk going on that on that day they will sacrifice the red heifers. మరి ఆ రోజున వారికి ఎర్రని పెయ్యలను బలి అర్పిస్తారు. That's what we hear from people. మరి ప్రజల నుండి మనం వింటున్నటువంటి లేటెస్ట్ వార్తలు అవి. Again, we don't know if they will do it or not. They may do it, they may not do it. వాళ్ళు బలి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మనకు తెలియదు. But certainly they are going to do it very soon. బహుశా ఖచ్చితంగా అతి త్వరలోనే వారు ఎర్రని పెయ్యలను బలిస్తారు. Sometime in April or May. ఈ ఏప్రిల్ మే మధ్య కాలంలో. Remember what's coming in April. April is solar eclipse. ఏప్రిల్ మాసంలో సంపూర్ణ సూర్యగ్రహణం రాబోతున్నది. Is that a sign? అది కూడా ఒక గుర్తుగా ఉన్నదా? Again, the reason I'm telling you this is because this could explode into a world war. మరి ఈ చర్య ప్రపంచ యుద్ధానికి ఖచ్చితంగా దారి తీయవచ్చు. Because again, that means Israel will build their third temple. అనగా ఇశ్రాయేలీయులు వారి మూడో మందిరాన్ని కట్టేస్తారు.
Remember, Hamas war started because of this red heifers. ఈ యొక్క ఎర్రని పెయ్యల గురించే ఈ హమాస్ యుద్ధం అనేది ఆరంభమైంది. If they sacrifice, it could become a bigger war. ఒకవేళ ఎర్రని పెయ్యలు వాళ్ళు బలిస్తే అది మొదలుకొని యుద్ధం పెద్దగానే అవ్వచ్చు. So we are living in very exciting times, really, brethren. కాబట్టి ఇవన్నీ మనం చదువుతుంటే మనకు అర్థమైంది ఏంటంటే చాలా ప్రమాదకరమైనటువంటి దినాల్లో మనం నివసిస్తున్నాం. And we must look around us, keep our eyes open. కాబట్టి మనం చుట్టూ చూస్తున్నప్పుడు మన నేత్రములను తెరుచుకొని మనం ఉండాలి. And pray. వాటి కొరకు ప్రార్థించాలి. Let us close our eyes for a few seconds to pray silently in our hearts. కొన్ని క్షణాలు మన హృదయంలో మౌనంగా ప్రార్థించడానికి మనం సిద్ధపడదాం.